పెళ్ళయిందా? అవునే. వాడికి అంత ధైర్యం ఎక్కడిది? స్వాతి ముత్యం అన్నావు కదా? అదేనే నాకు కూడా అర్థమైతలే. నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది? నువ్వు వాడికి ఫుల్గా ఫ్రీడమ్ ఇచ్చావని. ఇప్పుడు ఏం చేద్దాం మరి? వాయిలెన్గా కాకుండా సాఫ్ట్గా నీ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చేసాయి. నేను కూడా గదే ఆలోచిస్తున్నా. చెప్తా నీ సంగతి. నిన్నెట్లా దారిలోకి తీసుకురావన్నో నాకు బాగా తెలుసు. ఇదిగోరా నీకు అల్లం టీ, నాకు నార్మల్ టీ. ఏంటి బావా, అంతా ఓకేనా? నాకేమైందిరా? అదేరా, రాత్రి అమ్మోరితో ఒంటరిగా ఉన్నావు కదా, నేను రూమ్ నుంచి వెళ్ళాక కుమ్మేసిందేమో అని. అదేం లేదురా. బావా నిజం చెప్పరా, నేను వెళ్ళాక కుమ్మేసింది కదా? చెప్పడానికి సిగ్గుపడుతున్నావు కదా? ఆల్మోస్ట్ అదేరా, వార్నింగ్తో వదిలేసింది. అయ్యి బాబోయ్. అయినా నేను నీకు చెప్పా, ఇంట్లో వద్దురా బార్కి వెళ్దామని. నీ వల్ల ఇదంతా. నేనేం చేశాను రా? నువ్వు బయటికెళ్ళి వాగడం వల్లే కదరా ఇదంతా వచ్చింది. అవును, తను వచ్చి ఇంటి బయట ఉండి నువ్వెవడబే అంటదా, అందుకే అలా అన్నాను. మీ తాతగారు వెళ్ళి మరి. తాతల దాకా ఎందుకులే, అది కాదురా. ఆపేసే ఇంకా, పద పోదాం. మరి కాఫీ అయిపోయింది కదరా, పద. ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు సూర్నికి మహేష్ బాబు లెక్కుంటావు కదా, గందుకే చూస్తున్నా. వెళ్ళొచ్చా? అద్దండి బయటికి పోతావా? కర్మ కర్మ. సారీ, తీసుకోండి. ఏంటి వీడు? ఏంది? అబ్బే ఏం లేదు. ఏ ఏ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా నీకు? టీవీ ఎందుకు ఆఫ్ చేసినావు బాయ్? అంటే ఆ సాంగ్ అదోలా ఉందండి. ఉంటే నీకేమైంది? నాకు ఏదేదో అవుతుందండి. అయితే ఏంది? ఏమన్నా అయితే? అబ్బో, నీకంత సీన్ లేదు గాని గా రిమోట్ ఇట్లీ ఇయ్యి. ఛీ, నీ మంచి సాంగ్ ఓడగొట్టినావు. ఇంకో చూసుకో నువ్వే. నాకంత సీన్ లేదా? అంటే ఇప్పుడు నేను ఛీ తూ నా బతుకు. ఏ ఏ నిన్నే ఎల్లహ, నన్నంత మాట అందరా అది. నాకంత సీన్ లేదా? కచ్చరా మొహంది. విన్నీ. ఏంటండి? నిన్ను చంపాలి. ఏ ఆ ఓనర్ గాడు తాడు దింపిన దున్నపోతు లెక్క అటు ఇటు తిరుగుతున్నాడు.
పొద్దున్న లేచి ముగ్గేయనని తెలియదా? పో జల్దీ. అల్లారం పెట్టుకున్నా అండి. ఇంకా 30 మినిట్స్ ఉంది. ఆ, గా ముక్కేదో ముందే చెప్పొచ్చు కదా. హ్మ్. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, గమ్మున కూసోని ఆడే, కుదురుగా నిల్సోని ఆడే. కృష్ణ కృష్ణ, వీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. వీడు రాని సంగతి చెప్తా. ఏంటండి ఏమైంది అంత గట్టిగా పిలిచారు? గివేంద్ర బయ్యడా? ఇవ్వా నావే ఆడతాయని ఆరేసా. గివ్వెవరి అని అడగలే, గీడెందుకు ఆరేసినవని అడుగుతున్నా. ఆయన నీకు ముందే చెప్పినా కదా, గిది నా ప్లేస్, గిడ నా బట్టలే అన్ని ఎండేసుకుంటా అని. మళ్ళీ నీ చెడ్డీలు బనీన్లు ఎందుకు ఆరేసినవురా బై? అంటే లోపల ఆరేద్దామంటే ఎండ రాదు, పైన ఆరేద్దామంటే టైం లేదు, అందుకే. గందుకే బిడా, ఇంకోసారి నీ బట్టలు గిట్ల ఎండేసి నేను చూసినా అనుకో, గుడ్లు వీకి గోళీలాడతా. సమజైందా? స్టార్ట్ అయినట్టున్నాయి కష్టాలు. సరే సరే వస్తున్నాలే. ఏ కృష్ణ, ఒక్క నిమిషం అయ్యా. చెప్పండి సార్. నువ్వేం బాధపడకు. బాధపడకంటాడేంటి? అర్థం కాలేదు సార్. అదేనయ్యా ఇందాలు చూసాలే. ఓ అదా. ఏ నువ్వేం చెప్పనవసరం లేదు లేవయ్యా. మగాళ్ళ జీవితం అంటే ఇంతే. చిన్నప్పుడు అమ్మా నాన్న చేతిలో, పెళ్ళైనాక మన రిమోట్ పెళ్ళం చేతిలో. వాళ్ళు ఎట్లా ప్లే చేస్తే అలా ఆడాలి. ఇందాలేదో కొట్టిందని చెప్పి నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఏం తీసుకోకే. వాళ్ళు గిల్లితే గిల్లించుకోవాలి, వాళ్ళు గిల్లేవాళ్ళు మనం గిల్లించుకునేవాళ్ళు. సిస్టమ్ అంతా ఇంతేనయ్యా. ఏదో పెద్దవాడిని 4 మాటలు చెప్తున్నా, పట్టించుకోకు. ఎక్కడికి? ఆఫీస్కేనా? సరే జాగ్రత్త. ఓకే సార్, బాయ్. ఈయనొకడు నాకంటే ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఏంటో. ఏంట్రా ఫస్ట్ నైట్ లేని కొత్త పెళ్లి కొడుకులా అంత డల్గా ఉన్నావు? రేయ్ దొబ్బకరా. సరే సర్లే, ఏమైందో చెప్పు చాలు. రేయ్ బావా, పరువంతా పోయిందిరా. ఏమైందిరా? అన్ని పనులు నాతోనే చేయిస్తుందిరా. గిన్నెలు కడిగే నుంచి క్లీనింగ్ వరకు అన్నీ నేనే. ఇందులో షాక్ అవడానికి ఏముంది? పెళ్ళైన ప్రతి మగాడు చేసేదే కదా. రేయ్ సారీ కంటిన్యూ. నన్ను ఒక మగాళ్ళ కూడా ట్రీట్ చేయడం లేదురా, అందుకే నాకు చాలా బాధగా ఉంది. మగాళ్ళ చూడట్లేదంటే? నైట్ టీవీలో ఒక రొమాంటిక్ సీన్ వచ్చింది. ఆ, అది చూసి నేను టెంప్ట్ అయ్యా. ఆహా. వెంటనే టీవీ ఆఫ్ చేసా. ఆ తర్వాత మీరిద్దరూ కంటిన్యూ చేశారా? రేయ్ సారీ చెప్పు. ఏమైంది, ఎందుకు ఆఫ్ చేసావని అడిగింది. మ్, అంటే మనిద్దరమే కదా ఉన్నాం, రొమాంటిక్ సీన్స్ ఎందుకు అని అనేలోపే నా వంక చూసి నీకంత సీన్ లేదా అని అందరా బావా. చావు దెబ్బ తీసిందిరా. మళ్ళీ మొన్న ఓనర్ చూస్తుండగానే గట్టి గిల్లిందిరా. నేనైతే ఊరేసుకునేవాడిరా. ఛే. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే నాకు అర్థం కావట్లేదురా. తను నన్ను అలా చూస్తుంటే నా మీద నాకే చిరాకు అండ్ ఫ్రస్ట్రేషన్ వస్తున్నాయి. రేయ్ నువ్వు అస్సలు డౌన్ అవ్వకు, స్ట్రాంగ్గా ఉండు. ఒకవేళ నువ్వు సాఫ్ట్గా ఉన్నావు అనుకో, తను అలాగే చేస్తుంది. ఒక్కసారి నువ్వేంటో చూపించు. చూపిస్తా. చూపించు. చూపిస్తా.
చూపిస్తా, నేనేంటో చూపిస్తా. మీతో మాట్లాడాలి. దానికి టీవీ బంద్ చేయన్నా? ఏంది మ్యాటర్? మీరెందుకండి నన్ను మరీ అంతలా చూస్తున్నారు? నేనేం చూసినా? అరే, అన్ని పనులు నేనే చేయాలా? అప్పటికి నేనేమన్నా మీ పనోన్నా? అరే, అవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ మీరు నన్ను ఒక అబ్బాయిలా కూడా ట్రీట్ చేయడం లేదు. అబ్బాయి అయితే నీకేమైనా 2 కొమ్ములు ఉన్నాయా? అలా కాదండి, అట్లీస్ట్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇయ్యా. అయితే ఇప్పుడు ఏంది? హ, ఏంది లేదండి, మీరు బ్రతకడానికి వచ్చారు, నేను బ్రతకడానికి వచ్చా. అందులోని మనిద్దరం రూమ్మేట్స్, సో మనిద్దరం ఫ్రెండ్స్గా ఉంటే బాగుంటుంది కదా. లేదంటే లేదంటే ఈ కత్తితో నేను కోసుకుంటా. ఏ ఆడపిల్లలకి ఇక్కడ సచ్చుడేంది? అయితే గీతే కొట్లాడాలి, ఫైట్ చేయాలి, లేదంటే గొడవ పడాలి. గీ సచ్చుడేంది? మాది భీమవరం అండి, మేము ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తామే తప్ప గొడవలు పెట్టుకోలేం. అయితే గిట్లా చేస్తావా? సరే సావైతే. హా? ఏదో ఊరికే బెదిరించడానికి చేస్తానన్నాం కానీ నిజంగానే చేస్తామా ఏంది? ఇప్పుడు ఏంది? నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నీతో ఫ్రెండ్షిప్ చేయాలి, గంతేనా? హ్మ్, మ్మ్. సరే తీ, ఫ్రెండ్స్. వావ్, మీరింత త్వరగా ఒప్పుకుంటారు అనుకోలేదు. థ్యాంక్ యూ. మీ భీమవరం వాళ్ళు మాటలతోనే కాదు, గిట్ల ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అనకుండా సాధించుకుంటారు కదా. మ్మ్, సరే తీ, ఏమన్నా తిన్నావా? లేదండి. పోయి స్నానం చేసిరా పో. చికెన్ చేసిన, ఇద్దరం కలిసి తిందాం. అవునా? సరే. మ్మ్. అయినా మీరింత ఫాస్ట్గా ఫ్రెండ్షిప్ చేస్తారని అస్సలు అనుకోలేదండి. మ్మ్. మేము తెలంగాణ వాళ్ళం, ఒక్కసారి ఒక్క సెకండ్ చాలు అందరితోటి కలిసిపోనీకి. మ్మ్. అయినా చనువిస్తే సంకనెక్కుతారు కదా, అందుకే నీతోని కూడా అట్లున్నా. ఏమనుకోకు. హా, లేదులేండి. అవును, చికెన్ ఎట్లుంది? మంచిగుందా? నేనే చేసిన. అవునా? తెలంగాణ చికెన్ కర్రీ కదా, కొంచెం స్పైసీగా చాలా బాగుంది. ఏం కాదులే, కారంగా మస్తుంటది, తిను.